టీడీపీ మంత్రివర్గ విస్తరణపై తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగానే తమ్ముళ్లు అలకబోనారు. పార్టీలు మార్చిన వాళ్లకు మంత్రివర్గంలో పెద్దపీట వేయడాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తప్పుపట్టారు. కనీసం ప్రజల్లో కూడా వెళ్లలేని వారికి పదవులు కట్టుబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. వెన్నెముక లేని వారిపై పార్టీ ఆధారపడటం విచారకరమన్నారు. 3 దశాబ్దాలుగా పార్టీకి అండగా నిలబడ్డ వారికి తీరని అన్యాయం జరిగిందంటూ టీడీపీ కార్యదర్శి పదవికి బుచ్చయ్య చౌదరి రాజీనామా చేశారు. గత సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి 1982 మార్చి 29 దగ్గర నుంచి పార్టీ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా పార్టీకి ఒక జవరూపాలు కల్పించడంలో ఈ 2 జిల్లాల్లో విశేష కృషి చేసిన వాడిని, అనేక మందికి మార్గదర్శనం అవకాశాలు ఇచ్చిన వాడిని. ఈ రోజున జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. ఇవాళ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వెళ్తోంది. ఎన్టీ రామారావు గారు ఏ ఆత్మాభిమానంతో పార్టీ పెట్టారో, ఈ తెలుగుదేశం పార్టీ అందరిది అన్న భావనలో మనం వెళ్ళాము. దానికి భిన్నంగా ఆయారాములకి గయారాములకి కేంద్రంగా మారటం చాలా బాధాకరం. ఇవాళ పదవులు అనుభవించిన వాళ్ళు, అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో ఉండి మరలా వచ్చి ఇక్కడ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం జెండా మోసి కష్టపడ్డారో అనేక మంది కార్యకర్తలు, నాయకులు బలిపశువులుగా మారుతూ ఉన్నారు. ఇది నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఒకటి, నేను ప్రధాన కార్యదర్శిగా అనేక జిల్లాలకు వెళ్తున్నాం. వాళ్ళ మనోభావాలను చూస్తూ ఉన్నాను. ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారులు వచ్చారో అక్కడ ఏ విధంగా నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే పార్టీని అనుభవించి బయటకు వెళ్ళారో వాళ్ళు మళ్ళా వచ్చి ఇవాళ అక్కడున్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరం. ఇవాళ నిన్నటిదాకా ఎన్నికల్లో అవతల పార్టీ తరఫున పోటీ చేసి ఓడించమని తిరిగిన వాళ్ళందరూ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇక్కడ కష్టపడిన వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు మాత్రం కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళేమో రోడ్లు పాలవుతూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. ఇవాళ రాజ్యసభ కానీ అనేక మంది పదవులు ఇచ్చిన వాళ్ళు ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా వరకు నేను రాజకీయ వేత్తనేం కాదు, నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తాను. ఈ రోజు కూడా ఒక క్రియాశీల కార్యకర్తగానే, ఒక నాయకుడిగా కంటే ఒక కార్యకర్తగానే పనిచేయడం నాకు అలవాటు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా శ్రీకాకుళంలో నాయకుల మధ్య వైరాజ్యాలంటే పమ్ముంటే ఇళ్లను సార్ట్అవుట్ చేశాం. ఎవరో కూడా ధైర్యం చేసి రాయలసీమకి వెళ్ళని రోజుల్లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే నన్ను పంపిస్తే అక్కడికి వెళ్ళి పనిచేశాను. ఇవాళ సమస్యాత్మకమైన జిల్లాలకి పంపించినా పనిచేస్తూ ఉన్నాం. ఎవరి కోసం పనిచేయాలి, దేనికోసం పనిచేస్తూ ఉన్నాం? ఇవాళ పదవే కాదు కదా, పదవే కావాలని నేను కోరుకుంటా. నాకు తెలుసు ఎవరు మనకు రాదు, మొన్న వచ్చేసాం. కానీ ఇవాళ ఏదైతే జరిగిన పరిణామాలు రాష్ట్రంలో మేము చూస్తూ ఉన్నాం. ఎవరెవరో నిన్న తిట్టిన వాళ్ళు, పార్టీని విమర్శించిన వాళ్ళకి క్యాబినెట్ ర్యాంకులు సలహాదారులుగా అక్కడ ఊరేగుతూ ఉంటే ఇవాళ పార్టీలో ఎవరు పనికిరారా? వెన్నుపోసలేదా ఈ పార్టీకి? దన్ను లేదా? మనకి వీళ్ళందరూ లేకుండానే మన అధికారంలోకి రాలేదా? మళ్ళీ వీళ్ళందరూ వస్తేనే అధికారంలోకి వస్తామా? ఓకే, సామాజిక ఈక్వేషన్ తప్పదు. క్యాబినెట్లో సామాజిక ఈక్వేషన్లు కానీ అనేక జిల్లాలను అనుసంధానం మేమే తప్పు పట్టలా. కానీ ఈ రోజున ఈ ఫిరాయింపుదారుల వల్ల పోవచ్చు, రావచ్చు, ఎవడైనా పోవచ్చు, ఎవడైనా రావచ్చు, మళ్ళీ ఇక్కడ అందరం సీట్ రెడీగా ఉంటుందనే భావన ఇది నష్టం కలిగిస్తూ ఉంది. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల భావనలు ఏంటి కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఐఎమ్ వెరీ సారీ దిస్ టైప్ ఆఫ్ యాక్ట్. నేను రాజకీయ వ్యాపారిని కాదు, నేను ఏనాడు మచ్చ తెచ్చుకోలేదు. ఒక చిన్న లాభం కూడా ప్రభుత్వం వల్ల, పార్టీ వల్ల నేను పొందలేదు. మొన్న కూడా నా సీటుని మరొకరికి ఇవ్వటం, ఏ పార్టీనైతే ఇక్కడి నుంచే ఉభయ జిల్లాలకి నేను పాకించానో, ఉభయ జిల్లాలకి కేంద్రంగా చేశానో, ఆ కేంద్రాన్ని బీజేపీకి కట్టబెట్టిన రోజు కూడా నేను తల వంచుకొని అవతల నియోజకవర్గంలో పోటీ చేశాను. ఆఖరి నిమిషంలో దేనికి పోటీ చేయాల్సి వచ్చింది అంటే అన్ని అవమానాలు భరించాం, అనేక సంక్షోభాల్లో నిలబడ్డాం, గట్టిగా తన్నులు కూడా తిన్నాం. రామారావు గారి ఎపిసోడ్లో కానీ, రామారావు గారి కోసం కానీ అనేక సంక్షోభాలు నిలబడ్డాం. ఏనాడు పార్టీకి వ్యతిరేకంగా మేము పనిచేయాల. ఈ రోజుకి పార్టీ నరనరాలు జీర్ణించుకున్న వ్యక్తిని నేను. అనేక మందికి అవకాశాలు కల్పించిన వాళ్ళం. పదవులు కాదు, పదవుల వ్యాపారం కోసం కాదు, కానీ పార్టీలో నడుస్తున్న విధానాన్ని మీద నేను అసంతృప్తి చెందే ఇవాళ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశాను. అందువల్ల మేము చెప్పాం, ముఖ్యమంత్రి గారు కూడా అదే రాశాను నేను. ఇది కరెక్ట్ కాదు, ఆయారాముల గారి కేంద్రంగా మారటం మంచి పద్ధతి కాదు. ప్రజల్లో కూడా చెడు భావన వస్తుంది, కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. అనేక మంది రామారావు గారు పెట్టింది దీనికోసమేనా, మనం పనిచేసేది వీళ్ళ కోసమేనా? దయచేసి ఆలోచించమని ముఖ్యమంత్రి గారికి నేను కోరటం జరిగింది. దయచేసి నా వరకు నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనో లేక బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయాలనో కోరుకో. నిన్న కూడా మాట్లాడుతూనే ఉన్నాం, పార్టీ కోసం, నాయకుడి కోసం పోరాటం చేస్తున్నాం అసెంబ్లీ కానీ బయట. వ్యక్తిగతంగా మాకు ఎవరికి లేవు, ఎవరితోటి కూడా ఏనాడు విభేదాలు లేవు. ఇవాళ అందుకని నా గన్మెన్లు కూడా వద్దన్నాను.
నేను మొదట 6 నెలలు తీసుకోవాలా. గన్మెన్లు వద్దంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పి నన్ను తీసుకున్నారు. ఇవాళ నా గన్మెన్లు నాకు, ఎందుకంటే నాకు శత్రువులు లేరు. నేను ఎవరికి శత్రువుని కాదు, నా జోలికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు. నేను అన్ని పార్టీల వాళ్ళు ఎక్కడికైనా పులివెందులు వెళ్ళేవాడిని. ఆ రోజున కక్షల కార్యక్రమాలకు తీవ్రంగా ఉన్నప్పుడే పులివెందుల్లోకి వెళ్ళి నేను గడిపొచ్చేవాడు. నాకేం భయాలు అక్కర్లేదు, నాకు గన్మెన్లు కూడా అక్కర్లేదు.